సో నెక్స్ట్ టాపిక్ పొజిషన్స్ అనమాట. సో నా దగ్గర కొన్ని క్లాసెస్ ఉన్నాయి, చూపిస్తాను. సో నెక్స్ట్ పొజిషన్స్. సో పొజిషన్స్ లో నేను ఏమని చెప్పాను? స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ అనమాట. సో నేను ఈ కేసెస్ లో నేనేం తీసుకుంటున్నా అంటే ఒక హెడ్డింగ్స్ తీసుకొని దాని పొజిషన్స్ అప్లై చేసి చూపిస్తాను. అవి ఎక్కడెక్కడ ప్రాక్టికల్ గా అనేసి నేను చూపిస్తాను నార్మల్ గా. నేనేం తీసుకున్నా అంటే ఒక 5 హెడ్డింగ్ తీసుకున్నా. 5 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి 5ంటికి 5 పొజిషన్స్ అప్లై చేస్తాను నేను, ఒక్కొక్క దానికి ఎలా ఉంటుంది అనేసి. సో ఈ కంటెంట్ అనేసి స్క్రోల్ చేస్తే మనకు అది ఏంటి అనేసి మనకు అప్లై అయినప్పుడు మనకు తెలుస్తుంది. ఈ కంటెంట్ నార్మలే. ఫస్ట్ ఈ 5 వాటి గురించి చూద్దాం. ఫస్ట్ H1 నేమ్స్ అంటే పొజిషన్ స్టాటిక్ ఇస్తాను. స్టాటిక్ ఏంటంటే ఇప్పుడు ఇదైతే ఏ పొజిషన్ లో అయితే ఉందో అది పొజిషన్ స్టాటిక్ అనమాట. ఇది ప్రీ డిఫైన్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు స్టేబుల్ గా ఇప్పుడు ఎలా ఉందో ఎలిమెంట్ అది స్టాటిక్ అనమాట. పొజిషన్ స్టాటిక్ అండ్ బార్డర్ ఇస్తున్నాను. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనమాట. సో దీంట్లో మీకు చూసేటప్పుడు ఏం అనిపించదు, చేసేటప్పుడు మీకు ఒకసారి తెలుస్తుంది. డిఫరెన్స్ చూపిస్తాను, మీకు అర్థమైంది. ఇక్కడ రెండే అర్థమవుతాయి మీకు. ఇప్పుడు ఇది చూడండి, పొజిషన్ స్టాటిక్ అంటే ఇప్పుడు ఎలా పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్ దాని అవుట్పుట్ అనమాట. ఇప్పుడు చూడండి, స్టాటిక్ కాబట్టి ఆ స్టాటిక్ గానే ఉంటుంది. ఇది ఎక్కడ నార్మల్ గా మనం ఉండేది స్టాటిక్ పొజిషన్ స్టాటిక్ ఇవ్వకపోయినా బార్డర్ ఇస్తే అవుట్పుట్ ఇలాగే కనిపిస్తుంది మనకి, అవునా? సో నెక్స్ట్ పొజిషన్ రిలేటివ్ అనమాట. ఇది ఒక టైప్. ఇది ఎలా రాసుకోవాలనేది నేను చెప్తున్నా. పొజిషన్ రిలేటివ్ బార్డర్ ఇస్తున్నా 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి. సో దీని అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. ఈ రిలేటివ్ అనేది ఎక్కడ వాడతా అనేసి నేను ప్రాక్టికల్ గా నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఈ ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత ఎక్కడ వాడతారు పొజిషన్ అబ్సల్యూట్, ఇది పొజిషన్ రిలేటివ్ అనేసి నేను చూపిస్తాను. నెక్స్ట్ పొజిషన్ అబ్సల్యూట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఏం చేస్తుంది అంటే కంటెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు నేనేం ప్రాపర్టీ వాడాను? పొజిషన్ అబ్సల్యూట్ అనేది H3కి ఇచ్చాను అండ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇచ్చాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. నేనేమని చెప్పాను? ఇప్పుడు వీటన్నిటికి ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ అంతా ఎంటీ స్పేస్ ఉన్నా సరే మొత్తం అంతా ఆక్యుపై చేసింది. కానీ పొజిషన్ అబ్సల్యూట్ అనేది ఏం చేస్తుందంటే అది బ్లాక్ లెవెల్ ఇన్లైనా ఏదనేసి దానికి సంబంధం లేదు, దాని కంటెంట్ వరకు మాత్రమే స్పేస్ ని తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను. ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి పొజిషన్ అబ్సల్యూట్ వాడినప్పుడు ఇలాంటి ఎర్రర్స్ కనిపిస్తాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి, కింద కల్లా ఉండే H4 అనేది పైకి వచ్చేసింది మనకి. ఎందుకంటే ఇదంతా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఇక్కడంతా వేరేది పక్కన అలో చేయదు. అలో చేయనప్పుడు దీన్ని ఏం చేసినాం మనము? రిమూవ్ చేసినాం ఈ స్పేస్ ని. అంటే పొజిషన్ అబ్సల్యూట్ వాడితే ఏమైందంటే ఓన్లీ కంటెంట్ వరకే స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఇది రిమైనింగ్ స్పేస్ అంతా ఆక్యుపై అది రిమూవ్ అయిపోతానే ఏమైంది? కింద ఉండే ఎలిమెంట్ పైకి వచ్చేసింది అనమాట. సో ఇలాంటి కేసెస్ లో ఎప్పుడైనా సరే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి నీ పొజిషన్ అబ్సల్యూట్ వాడినప్పుడు ఇలాంటి ఎర్రర్స్ కనిపిస్తాయి అనమాట. ఇలాంటి ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు పొజిషన్ అబ్సల్యూట్ మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి ఇచ్చామంటే దాని హైట్ ఉంటుంది కదా నార్మల్ గా. ఈ ఎలిమెంట్ హైట్ చూడండి, ఇక్కడ ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి పైన కల్లా నెంబర్స్ ఉంది 86.22 ఇంటూ 24 అనేది. ఆ 24 అనేది ఏమవుతుంది అంటే హైట్ అవుతుంది. ఈ 86.22 అనేది విడ్త్ అవుతుంది. ఈ హైట్ ఏం చేయాలంటే ఆ ఎలిమెంట్ పేరెంట్ కి ఇవ్వాలి. ఇప్పుడు 24 కదా పిక్సెల్. ఈ ఎలిమెంట్ హైట్ అంటే ఈ ఎలిమెంట్ పేరెంట్ ఏదైతుంది మనకి ఇక్కడ పేరెంట్ బాడీ అనేది అన్నిటికీ పేరెంటే, కానీ ఈ ఎలిమెంట్ కి పేరెంట్ లేదు కాబట్టి ఒక పేరెంట్ తీసుకుంటున్నా. డమ్మీ ఎలిమెంట్ ఏంటంటే డివ్ అనమాట. డమ్మీ ఎలిమెంట్ దాంట్లో ఇన్లైన్ లో వచ్చేసి స్టాన్ అనమాట. ఇక నేను జస్ట్ డమ్మీ ఎలిమెంట్ తీసుకొని అది పేరెంట్ లాగా నేను తీసుకుంటున్నా. ఈ పేరెంట్ కి ఏమి ఇవ్వాలి? హైట్ ఇవ్వాలి. హైట్ 24 పిక్సెల్.
24 పిక్సెల్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎర్రర్ రెక్టిఫై అయిందా? ఇంకో ఎలిమెంట్ కిందికి వచ్చింది ఏమన్నా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్సర్ట్ చేసి ఇక్కడ దాని హైట్ వచ్చేసి 24 పిక్సెల్ అనమాట. దీని హైట్ చూడండి మొత్తం అంతా ఆక్యుపై అయింది, ఆ స్పేసింగ్ మొత్తం. ఓకేనా? ఈ ఎలిమెంట్ కావాలంటే కొద్దిగా పైకి ఇచ్చుకోవచ్చు మనం కావాలంటే ఆ స్పేస్లోకి. ఆ డివ్ ఎలిమెంట్ స్పేసింగ్ ఎంత అంటే అంత అనమాట. ఓకేనా? ఆ ఎలిమెంట్ పైకి రాకుండా అక్కడ రిమూవ్ చేసింది. ఇది ఓకేనా? పొజిషన్ అబ్సల్యూట్ అనేది అర్థమైందా? నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు చూడండి నేను ఏమి ఇస్తున్నా ఇక్కడ, పొజిషన్ ఫిక్స్డ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అంటున్నా. ఈ పొజిషన్ ఫిక్స్డ్ కూడా అబ్సల్యూట్ లాగా వర్క్ అవుతుంది అనమాట మనకి. ఒకసారి ఇక్కడ చూడండి H4 కి నేను పొజిషన్ ఫిక్స్డ్ ఇస్తానే, ఇక్కడ చూడండి H3 వచ్చేసి దాంట్లో అంటే లాస్ట్ H5 వచ్చేసి దీని లోపలికి వచ్చేసింది. ఇది కూడా అబ్సల్యూట్ లాగే వర్క్ అయింది. కంటెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు స్పేసింగ్ ఆక్యుపై చేసింది, అంటే కింద ఉండే ఎలిమెంట్ పైకి తెచ్చేసింది అనమాట. సో ఇది కూడా రిమూవ్ అయింది కాబట్టి ఇలాగా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. దీనికి రెక్టిఫై చేయడానికి ఏం లేదనమాట. ఇక్కడ మనం ఫిక్స్ ఎప్పుడు చేస్తామంటే ఎక్కడ కావాలంటే అక్కడ. సో బాటమ్ 0లో నేను ఫిక్స్ చేయాలనుకుంటున్నా. ఫిక్స్ అంటే మనం స్క్రోల్ చేసినా సరే అది ఫిక్స్ గానే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫిక్స్ గా ఉంది ఇక్కడ బాటమ్ 0లో. అదే కనుక టాప్ 0 ఇచ్చా అనుకోండి, సో ఇక్కడ టాప్ బాటము లెఫ్ట్ రైట్ అనేది ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే, ఏదైనా సరే ఒక ఎలిమెంట్కి ఒక పొజిషన్ వాడినప్పుడు అబ్సల్యూట్ అని వాడాలి, రిలేటివ్ అని వాడాలి, లేదా ఫిక్స్డ్ అని వాడాలి. వీటిలో ఈ 4గింటిలో ఏదో ఒకటి వాడితేనే ఈ టాప్ 0, బాటమ్ 0, బాటమ్ 200 పిక్సెల్, రైట్ 200 పిక్సెల్, టాప్ 200 పిక్సెల్, రైట్ 200 పిక్సెల్, ఇలాంటి ఎన్నైనా సరే ఈ వాల్యూస్ వర్క్ అవుతాయి. టాప్ రైట్ బాటమ్ ఈ వాల్యూస్ వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వవు అనమాట. ఓకేనా? ఈ లెఫ్ట్ రైట్ అనేసి నార్మల్గా ఇస్తే వర్క్ అవ్వవు, ఏదో ఒక పొజిషన్ వాడినప్పుడు మాత్రమే వర్క్ అవుతాయి. ఇది ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రియల్ టైం కేసెస్ చూద్దాం ఒకసారి. పొజిషన్ ఫిక్స్డ్ ఎక్కడ ఇస్తామంటే, కొన్ని వెబ్సైట్స్లో, కొన్నే కాదు చాలా వెబ్సైట్స్లో మెనూ బార్ అనేసి టాప్లో ఫిక్స్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, అవునా? సో ఇలాంటి వాటికి పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0 అనేసి ఇస్తాం. పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0 ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఫిక్స్ అవుతుంది. చూడండి ఇది ఎగ్జాంపుల్. ఎక్కడైనా సరే ఒక ఎలిమెంట్ ఫిక్స్ అవుతోంది ఎక్కడైనా సరే, ఇక్కడ చూడండి ఇది కూడా పొజిషన్ ఫిక్స్డ్. ఎక్కడ లెఫ్ట్ 0 ఇచ్చింటాం, ఒక పొజిషన్ ఇచ్చినాం లెఫ్ట్ 0 అండ్ టాప్ నుంచి కొద్దిగా స్పేసింగ్ ఇచ్చుకుంటాం మనం. చూద్దాం ఏమన్నా ఇక్కడ అప్లై అయిందా లేదా అనేసి. దీని మీద ఎలిమెంట్ మీద ప్రెస్ చేసి ఇక్కడ చూడండి సోషల్ ఐకాన్స్, ఇది మెయిన్ పేరెంట్ కదా. ఇక్కడికి వెళ్తే ప్యాడింగ్, బ్యాక్గ్రౌండ్, ఇన్లైన్, బ్యాక్గ్రౌండ్ కలర్, బాక్స్ షాడో, స్లైడ్ బార్. ఇక్కడ చూడండి పొజిషన్ ఫిక్స్డ్ అన్నాడు. పొజిషన్ ఫిక్స్డ్ టాప్ నుంచి 35% అనమాట. టాప్ నుంచి 35%లో ఫిక్స్ అవ్వాలి. అండ్ పొజిషన్ ఫిక్స్డ్ అర్థమైందా? ఎక్కడైతే ఫిక్స్ అవ్వాలో అక్కడ ఫిక్స్ చేస్తాం. టాప్ నుంచి 35%లో ఫిక్స్ అవ్వాలి అనేసి ఇచ్చాం. సో అందుకోసం అనేసి అక్కడ ఫిక్స్ అయింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మెనూ బార్ కావాలంటే మెనూ బార్ గురించి చూసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే ఈ మెనూ బార్ ఏంది మనకు మెయిన్, ఇక్కడ చూడండి మొత్తం అంతా సెలెక్ట్ అయితే మనకు మెనూ బార్ అనమాట. ఇది నావ్ బార్. ఈ నావ్ బార్ ఇక్కడ చూడండి, లేకపోతే ఇక్కడ నావ్ బార్ ఎక్స్పాండ్. ఇక్కడ చూడండి పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0. సో ఇలాంటి కేసెస్లో మన పొజిషన్ ఫిక్స్డ్ అనేసి మనం యూజ్ చేస్తాం అనమాట. ఏదైనా సరే ఒక కంటెంట్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదైతే మనకు ఫిక్స్డ్గా ఉందో అదే పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ పొజిషన్ స్టిక్కీ అనమాట. పొజిషన్ స్టిక్కీ బార్డర్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్టిక్ కావాల్సింది ఎక్కడ అంటున్నా, టాప్ 0లో అంటున్నా. ఒకసారి ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇది H5 చూద్దాం. నార్మల్గా ఉంది. ఇది ఎప్పుడు ఫిక్స్ అవ్వాలంటే, ఎప్పుడైనా సరే కంటెంట్ స్క్రోల్ అవుతూ ఉంటే టాప్కి వెళ్ళి ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఈ H5 అనేసి టాప్కి వెళ్ళి ఫిక్స్ అయింది. సో ఇలాంటి కేసుని పొజిషన్ స్టిక్కీ అంటారు. ఎక్కడైనా సరే మిడిల్లో ఉంటుంది, అది స్క్రోల్ చేయగానే టాప్కి వెళ్ళి ఫిక్స్ అవ్వాలి.
సో మన దగ్గర ఎగ్జాంపుల్ మన వెబ్సైటే ఉంది. ఏది? ఐఎల్టీసీఎస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ చూడండి. ఈ nav barకి నేనేమి ఇచ్చానంటే పొజిషన్ ట్రీకి టాప్ 0 ఇచ్చాను. ఒకసారి చూడండి ఇది ఇక్కడ ఉంది. టాప్కి వెళ్ళగానే మనకేమైంది? ఫిక్స్ అయిందనమాట. సో ఇలాంటి కేసెస్లో పొజిషన్ స్టిక్కీ అనేసి వాడతాం. ఓకేనా? ఇంకొకటి ఉంది. పొజిషన్ అబ్సల్యూట్‌కి, రిలేటివ్‌కి రిలేషన్ అన్నమాట. రిలేటివ్ అనేది ఒక పేరెంట్ లాగా వర్క్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ WC స్కూల్స్‌లో చూపిస్తాను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. దీనిలో పొజిషన్స్ టాపిక్ ఉంటది. ఈ కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చూస్తే ఇంకా క్లియర్‌గా ఉంటది. ఇక్కడ చూడండి. స్టిక్కీ, రిలేటివ్, ఫిక్స్డ్, అబ్సల్యూట్, స్టిక్కీ. అంటే స్టాటిక్ కదా అది. ఓకే. పొజిషన్ స్టాటిక్ అనమాట. నార్మల్‌గా ఏ పొజిషన్ ఉంది ఇదంతా థియరిటికల్ మీరు చదువుకోవచ్చు కావాలంటే. డిఫాల్ట్ పొజిషన్ అనమాట అది. నెక్స్ట్ రిలేటివ్ అనమాట. పొజిషన్ రిలేటివ్ ఈజ్ పోస్ట్‌పోన్ రిలేటివ్ నార్మల్ పొజిషన్. ఎక్కడైనా సరే నార్మల్‌గా ఉందో ఆ పొజిషన్ అనమాట. కానీ పొజిషన్ అబ్సల్యూట్‌కి, రిలేటివ్‌కి రిలేషన్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి. ఏదైనా ఒక ఎలిమెంట్ లోపల ఏదైనా ఒక కంటెంట్‌ని గాని, ఒక ఇమేజ్‌ని గాని స్లైడ్ చేస్తున్నాం. అంటే దాని నుంచి మూవ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్ ఉండాలి అనేసి. అలాంటప్పుడు మనం మూవ్ చేసే ఎలిమెంట్‌కి ఏం చేస్తామంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తాం. మూవ్ చేయకుండా ఒక ఎలిమెంట్ ఉంది నార్మల్ ఫిక్స్డ్‌గా ఉంటే దానికి పొజిషన్ రిలేటివ్ ఇస్తాం. అది ఏందనేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి పొజిషన్ స్టిక్కీ అంటే జస్ట్ ఏదైనా సరే కంటెంట్ మిడిల్‌లో ఉంటది. దాన్ని స్టిక్ అంటే టాప్‌కి వెళ్తది. నెక్స్ట్ జెడ్ ఇండెక్స్ అనేది నేను చెప్పాను కదా! ఇందాక. సో జెడ్ ఇండెక్స్ అన్నమాట. ఒక పొజిషన్ అన్నమాట ఇది. జెడ్ ఇండెక్స్ అనేసి ఎక్కడ వాడతామంటే జస్ట్ జనరల్‌గా చూడండి. ఈ జెడ్ ఇండెక్స్ లేకపోతే ఇది నార్మల్‌గా ఒక హెడ్డింగ్ తీసుకున్నాను. తరువాత ఒక ఇమేజ్ తీసుకున్నా, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా. ఇదే కదా కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ మీద నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఆ ఇమేజ్‌కి వచ్చేసి పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తున్నా. అంటే లెఫ్ట్ 0 టాప్ 0 ఇస్తున్నా ఇమేజ్‌ని. లెఫ్ట్ 0 టాప్ 0 అంటే ఇది వరకు ఇమేజ్ ఇక్కడికి వచ్చింటది. ఒకసారి చూద్దాం. లెఫ్ట్ 0 టాప్ 0 అన్నప్పుడు ఈ కంటెంట్ ఇక్కడికి వచ్చింటది. ఎక్కడైనా సరే ఒక కంటెంట్ మీద ఇమేజ్ గానే అట్లా ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ కంటెంట్ మన ఇమేజ్ మీదకి రావాలి. ఇమేజ్ మీదకి రావాలన్నప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి ఈ కంటెంట్ కిందికెళ్ళాలి. సో కిందికెళ్ళాలన్నప్పుడు జెడ్ ఇండెక్స్ అనే వాల్యూ అన్నమాట. జెడ్ ఇండెక్స్ మైనస్‌లో ఇస్తాం. ఇప్పుడు -1 ఇస్తాం. కొన్ని చోట్ల మీరు జెడ్ ఇండెక్స్ అనేసి వినేసి ఉంటారు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి. నాకు ఇమేజ్ పైకి రావాలన్నప్పుడు జెడ్ ఇండెక్స్ +1 అనేసి ఇస్తాం. కొన్ని చోట్ల మీరు జెడ్ ఇండెక్స్ 1000, జెడ్ ఇండెక్స్ 300, జెడ్ ఇండెక్స్ 200, జెడ్ ఇండెక్స్ 100 అలాంటి ఇచ్చింటారన్నమాట. వాల్యూస్ మనకు ఉండేది రెండే. జెడ్ ఇండెక్స్ -1 అంటే కిందికెళ్తది. +1 అంటే పైకెళ్తది. సపోజ్ ఇక్కడ 3, 4 కంటెంట్లు ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి. అలాంటప్పుడు ఏం చేస్తాయి? దానికి ఒక జెడ్ ఇండెక్స్ వాల్యూ ఉంటది. అందుకే మనం ఏందంటే మనకి ఇది టాప్ లోనే కనపడాలి. ఇది పైకే ఉండాలి. మీరు దాని కింద ఎన్ని వాల్యూస్ ఇచ్చినా సరే ఇదే ఫస్ట్ కనపడాలి అనుకున్నప్పుడు మన జెడ్ ఇండెక్స్ 100 గాని, 200 గాని, 1000 గాని, 2000 గాని అట్లా ఇస్తామన్నమాట. నార్మల్ పాజిటివ్ వాల్యూస్. అదే గనక ఎన్నొచ్చినా సరే ఇది కిందికెళ్ళాలి అనుకునేటప్పుడు జెడ్ ఇండెక్స్ -1000 గాని, -100 గాని, -200 గాని అలా ఇచ్చుకుంటాం అన్నమాట. ఒక స్టెప్ అన్నమాట. ఒక స్టెప్ అంటే 1. -1 అంటే ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళుంటది. +1 అంటే ఒక స్టెప్ ఫ్రంట్‌కి వచ్చింటదన్నమాట. ఇది జెడ్ ఇండెక్స్‌లో ఉండేది నార్మల్‌గా. అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ప్రాక్టీస్ చేసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇలా ఒక ఇమేజ్ మనకుంది. ఆ ఇమేజ్ మీదకి మనం ఒక కంటెంట్‌ని మూవ్ చేయాలనుకుంటున్నాం. సెంటర్‌కి మూవ్ చేయాలనుకుంటున్నావా? టాప్‌కి మూవ్ చేయాలనుకుంటున్నావా? అంటే ఈ ప్లేస్‌లో కంటెంట్ ఉండొచ్చు, ఐకాన్స్ ఉండొచ్చు, అంటే ఇంకా ఏదైనా ఉండొచ్చన్నమాట. మనం ఇమేజ్ మీదకి మూవ్ చేయడం. ఇప్పుడు చూడండి లెఫ్ట్‌కి అంటే టాప్ లెఫ్ట్‌కి మూవ్ చేసే కాన్సెప్ట్ అన్నమాట ఇది. టాప్ లెఫ్ట్ అంటే ఇక్కడ చూడండి. ఒక డివ్ తీసుకున్నాను. ఇదంతా కంటెంట్ నో ప్రాబ్లమ్ ఇది. ఇది జస్ట్ ఏదో రాశారు. ఇక్కడి నుంచి మనకు ఉండేది ఇదన్నమాట. ఇది మనకు మెయిన్ పార్ట్. ఇక్కడ చూడండి ఒక కంటెంట్ అనేది ఒకటి తీసుకున్నాడు. ఇవన్నీ ఇది యూజర్ డిఫైన్ అన్నమాట క్లాస్ నేమ్స్. మనం రాసుకునేటివి ఇవన్నీ. ఒక ఇమేజ్ తీసుకున్నాడు.
ఆ ఇమేజ్ మీదకి ఏదైతే కంటెంట్ ఇవ్వాలో ఆ కంటెంట్ని ఇక్కడ ఇచ్చుకున్నాడు. ఇక్కడ ఈ స్టైల్స్ క్లోజ్ చేస్తాను చూడండి. ఇది నార్మల్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ టెక్స్ట్ అనేసి ఇమేజ్ టెక్స్ట్ ఇచ్చాడు అండ్ యాడ్ టు సమ్ టెక్స్ట్ అనేసి ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఇమేజ్ ఇచ్చాడు అండ్ ఒక డివ్ టాప్ లెఫ్ట్ అనేసి ఏది ఇచ్చాడు టెక్స్ట్. ఈ టెక్స్ట్ని నేను ఇమేజ్ మీదకి వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇమేజ్ని కొద్దిగా ఫిల్టరింగ్ చేశాడు, అంటే ఇమేజ్ని బ్లర్ చేయడం అలాగా. ఇప్పుడు చూడండి, ఇమేజ్ అనే సెలెక్ట్ అని తీసుకున్నా. ఇక్కడ చూడండి, విడ్త్ 100% ఇచ్చాడు అండ్ హైట్ ఆటో, అంటే ఎంత అయితే ఉంటుందో హైట్ తగ్గట్టుగా మనకు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఒపాసిటీ అనమాట. ఒపాసిటీ ఎంత ఇచ్చారంటే ఇమేజ్కి 0.3 ఇచ్చారు. ఒపాసిటీ కాన్సెప్ట్ మీకు చెప్పలేదు, సుడో ఎలిమెంట్ వచ్చినప్పుడు మీకు ఒపాసిటీ చెప్తాను అప్పుడు. అంటే ఒపాసిటీ ఆల్రెడీ వచ్చింది కదా మీకు, కలర్స్లో వచ్చింది ఆల్ఫా వాల్యూ. ఆ ఆల్ఫా అంటేనే ఒపాసిటీ అనమాట. 0 నుంచి 1 మధ్య ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, 0.1 ఉంటే ఇంకా లైట్గా ఉంటుంది. అదే కానీ 0.2 అంటే కొద్దిగా దానికంటే బెటర్. అదే కానీ 0.3 అంటే దానికంటే బెటర్. అట్లా 0.4 అంటే ఇంకా దానికంటే బెటర్. ఇలా ఓకేనా. ఇలా ఇమేజ్ ఫిల్టర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ కంటెంట్ని దీని మీదకి తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఏది ఇది టాప్ లెఫ్ట్ కదా, ఫస్ట్ టాప్ లెఫ్ట్ చూద్దాం. దానికి నేను పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వాలనుకున్నా కదా ఇందాక ముందు. అంటే ఏదైనా సరే కంటెంట్ని ఒక ఎలిమెంట్ మీదకి మూవ్ చేస్తున్నా అంటే పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చాను. ఇప్పుడు అంటే పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చా. టాప్ 8 పిక్సెల్ అంటున్నా. సపోజ్ టాప్ 0 పిక్సెల్ తీసుకుందాం. ఎక్కడికి వస్తా చూద్దాం. టాప్ 0 పిక్సెల్. ఇప్పుడు చూడండి, టాప్ 0 పిక్సెల్ అంటే బాడీ స్టార్టింగ్ లోకి వస్తుంది మనకి టాప్ 0 పిక్సెల్ ఇక్కడ. అదే కనుక నేను ఇంకో ఇమేజ్ తీసుకుంటాను ఇక్కడ, ఒకసారి చూద్దాం. ఇది అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఇలాంటి కేసులో నేను ఏం చేసుకున్నాను అంటే ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను, ఇంకో ఇమేజ్ తీసుకున్నాను. టాప్ లెఫ్ట్ ఉంది కదా, ఇంకోటి సపోజ్ ఇక్కడ టాప్ లెఫ్ట్ 1 తీసుకుంటున్నా. అది టాప్ లెఫ్ట్, ఇది టాప్ లెఫ్ట్. ఇప్పుడు చూడండి, ఇలా 2 ఇచ్చాను. ఇప్పుడు టాప్ లెఫ్ట్ 1కి నేనేమి ఇచ్చానంటే సేమ్ టాప్ 0 ఇచ్చాను. దానికి బదులు టాప్ 10 ఇస్తాను చూడండి. 2 అక్కడే ఉన్నాయి చూడండి, 1 మీటర్. హలో, ఇక్కడ చూడండి, నేను టాప్ లెఫ్ట్ 1 నోట్ తీసుకున్నా, టాప్ లెఫ్ట్ అనేది తీసుకున్నా. ఈ ఇమేజ్ మీదకి ఇది టాప్ లెఫ్ట్ అనేది తీసుకుందాం. ఇది కావాలంటే టాప్ రైట్ అని తీసుకున్నాం, కావాలంటే ఏదో ఒకటి రైట్ లెగ్ మనం మూవ్ చేసుకుందాం. రైట్ లెగ్ మూవ్ చేయడానికి టాప్ రైట్ అండ్ టాప్ లెఫ్ట్ అనమాట. ఈ క్లాస్ నేమ్స్ మన ఇష్టం, మనం రాసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. దాంతో ఈ టాప్ లెఫ్ట్ రాయడం వల్ల లెఫ్ట్ లోనే పెట్టుకోవాలి ఇలాంటి ఏం లేదనమాట.
ఇది మన యూజర్ డిఫైన్ నేమ్ అనమాట. ఇది యూజర్ డిఫైన్ నేమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎవ్రీ టైం మనం టాప్ 0 తీసుకోవాలి, మళ్ళీ టాప్ 0 తీసుకోవాలి, మళ్ళీ ఇంకో ఇమేజ్ వీటి మధ్యలో తీసుకున్నా సరే మళ్ళీ వాటిని అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలి. అవునా? లేకపోతే ఫస్ట్ దీన్ని అడ్జస్ట్ చేద్దాం ఉండు. ఇక్కడ అర్థమవుతుందా చెప్తుంటే? వీళ్ళలో డౌట్ పర్సన్ ఎవరబ్బా? నందన్ అర్థమవుతుందా? టైప్ చేసి చూపినా. అర్థమవుతుందన్న. ఓకే, ఓకే. ఇక్కడ మెయిన్ అనమాట ఏంటంటే, ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ కి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చేసి టాప్ 0 అంటే మన బాడీలో టాప్ 0 తీసుకుంటది. కానీ మనకు అలా వద్దు. మనకి ఈ ఎలిమెంట్ ఉంది అంటే ఈ ఎలిమెంట్ నుంచే టాప్ 0 ఇక్కడ తీసుకోవాలి అనేసి అనుకుంటే ఈ ఎలిమెంట్ వరకు మొత్తం అంతా మనం ఏమి ఇస్తామంటే పొజిషన్ రిలేటివ్ ఇస్తాం అనమాట. అంటే ఎవ్రీ టైం బాడీ సెక్షన్ తీసుకొని దాన్ని మీ ఫిల్టరింగ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఇచ్చేసుకుంటూ ఉంటే కష్టం కదా. అందుకోసం అనేసి దానికంటూ ఇప్పుడు చూడండి, కంటైనర్ చూడండి, కంటైనర్ రెండింటి ఒకటి. ఈ కంటైనర్ ఇక్కడ వరకు ఒకటే అండ్ ఈ కంటైనర్ ఇక్కడ వరకు ఒకటే. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నట్టే పొజిషన్ రిలేటివ్ రాస్తున్నా కంటైనర్ కి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, టాప్ 0 అంటే ఇది వరకు వచ్చేసింది. టాప్ 10 పిక్సెల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 పిక్సెల్. అంటే మనం ఎన్ని యాడ్ చేసుకున్నా సరే పొజిషన్ రిలేటివ్ ఇస్తూనే దీన్ని టాప్ తీసుకుంటది. అంటే ఈ ఎలిమెంట్ ఎంతవరకు అయితే ఎలిమెంట్ ఉంటుందో ఈ ఎలిమెంట్ వరకు మొత్తం అంతా స్పేస్ ఆక్యుపైడ్ పొజిషన్ రిలేటివ్ అంటే. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా కంటెంట్ ని మూవ్ చేయాలి అనుకుంటే దాని పేరెంట్ కి పొజిషన్ రిలేటివ్ తీసుకొని ఒక ఇమేజ్ ఫిక్స్ తీసుకున్నాం. ఆ ఇమేజ్ మీద కంటెంట్ ని తేవాలన్నా సరే ఏదైనా సరే ఇమేజ్ మీదకి ఇమేజ్ అయినా తేవచ్చు, కంటెంట్ అయినా తేవచ్చు, హెడ్డింగ్ అయినా తేవచ్చు, ఏదైనా పారాగ్రాఫ్ అయినా తేవచ్చు, అలా అనమాట. లేదు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాం కదా, ఒక డ్యూ తీసుకుంటాం, దీని ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చేస్తాం దీనికి. ఆ ఇమేజ్ మీద కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ని సిమ్ లైక్ ప్యాడింగ్ మార్జిన్ తో మనం అడ్జస్ట్ చేస్తాం. అది ఇంకో మెథడ్, ఇది ఇంకో మెథడ్ అనమాట. ఇప్పుడు దీనికి చూడండి, ఇది నేను రైట్ ఇద్దాం అనుకుంటున్నా దీనికి. అప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ నుంచి 16 కాకుండా నేను రైట్ నుంచి 16 పిక్సెల్ ఇస్తాను కావాలంటే. రైట్. ఇప్పుడు చూడండి, టాప్ రైట్ వచ్చేసిందా, ఇది టాప్ లెఫ్ట్ ఉందా. సో ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్. అదే కనుక చూడండి సెంటర్ ఇద్దాం. సో సెంటర్ రావాలంటే మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి, చూడండి ఇక్కడే ఉంది. టాప్ నుంచి 50 పిక్సెల్ అండ్ విడ్త్ 180 పిక్సెల్, అది 100 పిక్సెల్ అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్కి వచ్చేస్తా ఉంటా. ఇలా నేను చెప్పాను ఒక ప్యాడింగ్ తీసుకొని ఆ ప్యాడింగ్ లో 70 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్ అలా ఇస్తే మనకి ఎగ్జాక్ట్ సెంటర్ గానే వస్తుంది. అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చినప్పుడు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేసి దాని ప్యాడింగ్ ఇచ్చేస్తే ఆ ఇమేజ్ వచ్చి టెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సెంటర్లోకి వస్తుంది. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయందే మీకు తెలియదు అనమాట, డౌట్స్ కానీ రావు. ఒకసారి ఈ వీడియో పంపిస్తాను కదా, ఆ వీడియో చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, తెలుస్తుంది. కొత్తగా విన్నప్పుడు ఈ పొజిషన్స్ టాపిక్ అలాగే అర్థం కానట్టే ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ వచ్చేదాన్ని బట్టి మాత్రమే తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. అది అర్థం కాలేదనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? అంటే ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటికీ దీనికి సంబంధం లేదు. ఇది డిఫరెంట్ అనమాట టాపిక్. ఓకేనా? పొజిషన్స్ ఇవి. దానికి ఒక టాస్క్ ఇచ్చాను ఇక్కడ. ఈ టాస్క్ కానీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక పొజిషన్ వేసి ఒక పేరెంట్ అనమాట, ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ మీదకి ఒక కంటెంట్ తీసుకొని వెళ్తున్నాం. ఈ పొజిషన్ అనే దానికి నేను ఏమి ఇచ్చాను చూడండి, పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను. దీనికి పొజిషన్ అబ్సల్యూట్, టాప్, ఇట్లా ఈ వాల్యూస్ అయితే మనం ఇస్తాం. ఆ వాల్యూస్ ఇచ్చేదాన్ని బట్టి మనకు ఈ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇలా మారింది. ఇంకేనా? ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ టాస్క్ కూడా మీకు పంపిస్తాను. సో చూడండి. నెక్స్ట్ సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్. ఈ కొద్దిగా ఇంపార్టెంట్ చూడండి. సో వాట్ ఈస్ సూడో క్లాసెస్? ఈ సూడో క్లాసెస్ ఈస్ టు డిఫైన్ ఏ స్పెషల్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనమాట. ఇది ఎలా అంటే
ఒక ఎలిమెంట్ మీద మౌస్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ నువ్వు ఇచ్చుకోవాలనేసి దాని మీద డిపెండెంట్ అది. ఒక లింక్ ఓపెన్ అయిందా లేదా అనేసి తెలుసుకోవడానికి ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, స్టైల్ అండ్ ఎలిమెంట్ వెన్ ఏ యూజర్ మౌస్ ఓవర్ ఇట్. స్టైల్ విజిటెడ్ అండ్ అన్విజిటెడ్ లింక్స్ డిఫరెంట్లీ. స్టైల్ అండ్ ఎలిమెంట్ వెన్ ఇట్ గెట్స్ ఫోకస్ అనమాట. ఇదంతా ఏంటంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ మీద తీసుకెళ్ళగానే దాని కలర్ చేంజ్ అవ్వడము, దాని సైజ్ ఇంక్రిమెంట్ అవ్వడము, ఇలాంటివన్నీ అనమాట. దాన్ని హోవర్ అంటారు. స్టైల్ విజిటెడ్ అన్విజిటెడ్ లింక్స్ డిఫరెంట్లీ అనమాట. గూగుల్లో ఏదైనా సరే ఒక లింక్ ఓపెన్ చేస్తాం కదా, ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసిన లింక్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది, ఓపెన్ చేయింది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి గూగుల్లో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ చేశాం కాబట్టి కొద్దిగా ఆల్రెడీ ఈ కలర్ లేకుండా ఇంకో కలర్లో ఉంది. ఇది ఓపెన్ చేశాం కాబట్టి అలా ఉంది. ఇది అన్ని ఓపెన్ చేశాం కాబట్టి వేరే కలర్స్లో ఉంటాయి. ఇలాగ దీన్ని ఓపెన్ చేశామనేసి మనకు తెలుస్తుంది కాబట్టి ఇంకొక లింక్కి వెళ్తాం అనమాట మనం. సో ఇలాంటి లింక్స్ని డిఫరెన్స్ ఎలా చేసుకోవాలి అనేసి. నెక్స్ట్, స్టైల్ అండ్ ఎలిమెంట్ వెన్ ఇట్స్ గెట్స్ ఫోకస్ అనమాట. ఒక ఎలిమెంట్లో అంటే ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది, ఆ ఇన్పుట్ బాక్స్లో మనము జస్ట్ కర్సర్ పెడతాం. ఆ కర్సర్ పెట్టినప్పుడు మనకి చుట్టూ బార్డర్ వస్తుంది. ఆ చుట్టూ బార్డర్ ఎలా వస్తుంది అంటే ఈ సుడో ఎలిమెంట్స్ వల్ల పాసిబిలిటీ అనమాట, అలా నీట్గా చేసుకోవడం. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుంది చూడండి. సెలెక్టర్ అనమాట. సెలెక్టర్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, కాన్సెప్ట్స్ అనే సెలెక్టర్స్. క్లాస్ అనేది సెలెక్టర్ అవుతుంది, ఐడి సెలెక్టర్స్ అవుతాయి, ఎలిమెంట్ సెలెక్టర్స్ అవుతాయి, ఇలాంటివన్నీ సెలెక్టర్స్ అనమాట. సెలెక్టర్ కోలన్ అనమాట, సుడో క్లాసెస్ అనమాట. ఈ సుడో క్లాసెస్ అనేది కొన్ని ఉంటాయి, హోవర్ అనేసి, విజిటెడ్, అన్విజిటెడ్, ఇలాంటివి అనమాట. చూద్దాం ఒకసారి అవి ఏంటి అనేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సింటాక్స్ అనేది ఏ హోవర్, అది ఏ కోలన్ లింక్ అనేసి ఉంది. ఇక్కడ లింక్ అనేది ఏంటంటే సుడో క్లాస్ నేమ్ అనమాట. ఇది విజిటెడ్ అనేది సుడో క్లాస్ నేమ్, హోవర్ అనేది సుడో క్లాస్ నేమ్, యాక్టివ్ అనేది సుడో క్లాస్ నేమ్ అనమాట. ఇది ఏ అనేది సెలెక్టర్ అనమాట. మన సిఎస్ఎస్ లో సెలెక్టర్స్ ఉంటాయి అలా అనమాట. దీనికంటే ఒక కండిషన్ ఉంటుంది చూడండి, ఎక్కడ ఏం రాయాలనేది. ఏ హోవర్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ అనమాట. ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ తర్వాతనే ఏ హోవర్ రావాలన్నమాట. ఏ యాక్టివ్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ హోవర్ అనమాట. ఓకే, ఈ కండిషన్, ఇది సింటాక్స్ అనమాట. నేను ఏం చేస్తున్నా అంటే ఒక లింక్ ట్యాగ్ తీసుకున్నాను చూడండి, ఒక యాంకర్ ట్యాగ్, దాని లోపల H1 అంటే H1 లోపల యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను, హోమ్ అనేసి. ఒకసారి అవుట్పుట్ చూడండి, ఇది నార్మల్గా మనకు కనిపించేది ఇది. ఇప్పుడు నేను దానికి స్టైల్స్ ఏం రాశాను చూడండి. ఏ లింక్ అంటే ఏ విజిటర్ తర్వాత ఏ హోవర్ రావాలని చెప్పాను కదా. ఫస్ట్ ఏ లింక్ అంటే నార్మల్గా ఏ అనే సెలెక్టర్ ఉంటుంది కదా, అంతే అనమాట. ఏ లింక్ అనేసి అలా తీసుకొని అవసరం లేదు, ఏ అనేసి తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ ఇది సుడో క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి ఏ లింక్ అనమాట, ఒక సుడో క్లాస్ నేమ్ అనమాట. అది కలర్ ఆరెంజ్ ఇచ్చాను, టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇచ్చాను. నార్మల్గా ఒక లింక్ ఎలా కనిపిస్తుందంటే ఇలా కనపడాలి, కలర్ ఆరెంజ్ అండ్ టెక్స్ట్ డెకరేషన్ నన్ను అనమాట. ఇన్ కేస్ ఆ లింక్ ఓపెన్ అయ్యేసి ఉంటే ఆ కలర్ రెడ్ లేక్ మారిండాలి అనేసి నేను ఇచ్చాను. ఇందాక మనకు కలర్ ఏ కలర్లో ఉంది, ఆరెంజ్ కలర్లో ఉంది. సో దాన్ని నేను ఇంకా ఎవరు క్లిక్ చేయలేదు అనమాట దాన్ని. ఇప్పుడు చూడండి, కలర్ ఆరెంజ్ అండ్ టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఉంది అంటే ఇది నార్మల్గా లింకే అనమాట. విజిటెడ్ ఇంకా రెడ్ కలర్ లేదు కాబట్టి ఇంకా అది విజిట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏ హోవర్ అనమాట. హోవర్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఏదైనా సరే కలర్ ఎల్లో రావాలి అనేసి నేను అనుకుంటున్నా. కలర్ ఎల్లో హోవర్ చేసినప్పుడు ఒకసారి చూడండి, ఏ హోవర్ అంటానే దాని మీద హోవర్ చేయగానే మనకి వెళ్ళిపోద్ది. చూడండి వెళ్ళిందా, ఎల్లో కలర్. హోవర్ చేసినప్పుడు ఎల్లో కలర్ అనమాట. నెక్స్ట్ ఏ యాక్టివ్ అనమాట. యాక్టివ్ అంటే క్లిక్ చేసి పట్టుకునేప్పుడు అనమాట. క్లిక్ చేసి పట్టుకునేప్పుడు మనకి ఏం జరగాలనేసి దీంట్లో ఏం రాసినా ఒకటే కాదు, డిఫరెంట్ ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. ఫాంట్ సైజ్ రాసుకోవచ్చు, అండ్ విడ్త్ రాసుకోవచ్చు, హైట్ రాసుకోవచ్చు, ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ.
మీరు ఏ స్టైల్స్ అయితే ఇక్కడ ఏదైతే ఏ యాక్షన్ జరిగినప్పుడు మనకు రావాలనుకుంటున్నామో అవి మీరు రాసుకుంటే అవన్నీ ఆ యాక్షన్ జరిగినప్పుడు అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి ఏ హోవర్‌లో నేనేం చేస్తున్నా అంటే ఇంగ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ, కలర్ వైట్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి హోవర్ చేసినప్పుడు ఏంది కలర్ యెల్లో ఉంది. ఈ కలర్ యెల్లోని నేను తీసేస్తున్నా అవసరం లేదు. ఈ యెల్లో బదులు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అంటున్నా అండ్ కలర్ వైట్ అంటున్నా. ఇప్పుడు చూడండి రిఫ్రెష్. ఓకేనా? హోవర్ చేసినప్పుడు మనకేం కావాలనిసింది మనం ఏది రాస్తే అది వస్తదన్నమాట. ఈ యాక్షన్స్‌లో ఏమైనా రాసుకోవచ్చు మనం. ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. అది మన ఇష్టంలో ఉంటది. ఏ యాక్టివ్ అంటే క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు మన ఏ కలర్ అనేసి గ్రీన్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఏ లింక్ ఇది హోవర్ చేసినప్పుడు ఇది క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు ఏంటి గ్రీన్. గ్రీన్ కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ నన్ అని పెట్టుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ నన్ అంటే ఏం రాదన్నమాట. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నేను ఇంకా హ్యాండ్‌ని పట్టుకునే ఉన్నా. ఈ హ్యాండ్‌ని తీసేస్తే విజిటెడ్ లింక్ లోకి అయిపోతుంది. విజిటెడ్ అంటే కలర్ రెడ్ కలర్ వస్తది. ఇప్పుడు చూడండి. వచ్చిందా? సో, గూగుల్‌లో కూడా అలాగే చేసేది. ఏదైనా సరే ఒక లింక్‌ని ఓపెన్ చేస్తున్నాము అంటే లింక్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఇలా మళ్ళీ ఈ హిస్టరీ క్లియర్ చేస్తే మళ్ళీ అది ఓపెన్ చేసిన లింక్ లాగా ఉంటది. ఇక్కడ చూడండి రీసెంట్లీ క్లోజ్డ్, రీసెంట్లీ ఓపెన్ అనేసి పొజిషన్.html ఇలా ఫైల్ ఓపెన్ చేశాం కాబట్టి ఈ ఫైల్‌ని మళ్ళీ రిమూవ్ చేసాం. ఏది మన హిస్టరీ మళ్ళీ క్లియర్ చేసుకుంటే మళ్ళీ తర్వాత మన దాంట్లో ఉండేటియన్నీ మళ్ళీ వస్తాయి కదా! సేమ్ లైక్ ఇలాగే అన్నమాట మనం చేసేది కూడా. ఇప్పుడు చూడండి రెడ్ పోయేసి మళ్ళీ ఆరెంజ్‌కి వచ్చిందన్నమాట. సో, ఎప్పుడైనా సరే ఆడ హిస్టరీని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఉంటది అంతే. మనం గాని అంతే గూగుల్‌లో హిస్టరీని రిమూవ్ చేశామంటే మళ్ళీ తర్వాత మన లింక్స్ అన్నీ నార్మల్ లింక్స్ లాగే కనిపిస్తుంటాయి. ఓపెన్ చేసిన లింక్స్‌లా మనకు కనపడవన్నమాట. ఓకేనా? ఇది లింక్స్ గురించి అండ్ సూడో క్లాసెస్ గురించి. సూడో క్లాసెస్‌లో ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. సూడో క్లాసెస్ 2 ఇక్కడ ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో, వీటిలో చూడండి H1కి ఫస్ట్ చైల్డ్ అనేసి ఇస్తున్నా. ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ వన్ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ అన్నమాట. లాస్ట్ చైల్డ్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ అండ్ ఫాంట్ సైజ్ 40 అన్నమాట. లాస్ట్ చైల్డ్‌కి. అది nth చైల్డ్ అంటే ఈవెన్, ఆడ్ అనేసి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ చైల్డ్ అండ్ లాస్ట్ చైల్డ్ అండ్ ఈవెన్ నెంబర్స్ 2, 4 ఇలాంటివి. ఓకేనా? ఇక్కడ నేను ఇచ్చిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ అప్లై ఉంటాయి. ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్‌ది అన్నమాట. ఏదైనా సరే. ఇక్కడ సెలెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. H1 ఫస్ట్ చైల్డ్ అంటే H1 ఫస్ట్‌ది అన్నమాట. మళ్ళీ H1 nth చైల్డ్ ఈవెన్ అంటే ఇక్కడ ఆడ్ అన్నామనుకో ఆడ్ నంబర్స్‌లో ఉండేటివి వస్తాయి. అంటే 1, 3, 5 అలాంటివి వస్తాయి అన్నమాట. ఇక్కడ బేస్డ్ ఆన్ ఇక్కడ ఉండేదాన్ని బట్టి. లేదా ఇక్కడ నంబరింగ్ అని ఇచ్చుకోవచ్చు. దాదాపు ఓన్లీ 4. 4 అనేది మనకు రావాలి. అంటే ఫోర్త్‌లో ఏదైతే ఉందో అది రావాలనుకున్నప్పుడు బ్రాకెట్‌లో 4 అని పెట్టుకుంటాం. ఇక్కడ నంబరింగ్స్ అని పెట్టుకుంటాం. ఓన్లీ 1 అనేసి ఇస్తే 1 వస్తది. 2 అంటే 2 ఇస్తది. 3 అయితే 3 ఇస్తది. ఆర్డర్ ఈవెన్ ఇస్తే ఆర్డర్ ఈవెన్ వస్తది. అలా అయినా సరే. కానీ ఇవి కొన్ని ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి సూడో క్లాసెస్ అంటే వీటి తర్వాత వచ్చేటి ఇవి అన్నమాట. ఇంతకు మించి ఏముండవు సూడో క్లాసెస్‌లో. నెక్స్ట్ సూడో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ సూడో ఎలిమెంట్స్ ఏంటి చూద్దాం. సూడో ఎలిమెంట్స్. ఒకసారి దాని టెక్స్ట్ కంటెంట్ గురించి చెప్తాను ఎలా ఉంటదనేసి. ఈ సూడో ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటదంటే సెలెక్టర్ డబుల్ కోలన్స్ ఉంటాయి ఇక్కడ. మన సింగిల్ కోలన్ ఇచ్చినా వస్తది. కానీ దాని సింటాక్స్ ఏందంటే సింగిల్ కోలన్ అన్నమాట. దాని సింటాక్స్ అంటే డబుల్ కోలన్స్ ఉంటేనే మనకు అవుట్‌పుట్ వస్తదనేసి గ్యారంటీ కాదు. సింగిల్ కోలన్ ఇచ్చినా మనకు అవుట్‌పుట్ వస్తది. సో, దాని సింటాక్స్ అనేసి ఇట్లా ఇచ్చామన్నమాట. అంటే తెలియడానికి. ఇట్లా డబుల్ కోలన్స్ ఇచ్చేసి మనం ఇచ్చామంటే ఇది సూడో ఎలిమెంట్ అనేసి. ఎలిమెంట్ ఏంటి ఇక్కడ చూడండి. స్టైల్
ద ఫస్ట్ లెటర్ ఆర్ ఫస్ట్ లైన్, అంతే. ఫస్ట్ లెటర్ కానీ ఫస్ట్ లైన్ కానీ వస్తుంది. ఇంకా ఏంటంటే ఆఫ్టర్ బిఫోర్ అనమాట. ఆఫ్టర్ బిఫోర్ ఏదైనా సరే కంటెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ఇది వాడతాం. ఇదేంటిని చూద్దాం ఒకసారి. సింటాక్స్ ఇవన్నీ మీరు చదువుకోవచ్చు కావాలంటే థియరీ, ఇవన్నీ మీకు పంపిస్తాను నేను ఫైల్స్. ఇక్కడ చూద్దాం. స్టూడో ఎలిమెంట్స్ కదా, ఇక్కడ చూడండి. పి అనేది ఎలిమెంట్స్ ఎన్ని తీసుకున్నా, ఈ క్లాస్ అనేసి మళ్ళీ తర్వాత చెప్తాను ఇది ఏంది. ఇక్కడ హెచ్ అనేసి ఇవి తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెటర్ అని చెప్పాను కదా, డబల్ కోలన్స్ అంటే ఫస్ట్ లెటర్ అన్నమాట. ఫస్ట్ లెటర్ అంటే ఇక్కడ చూడండి, ఇది క్లాస్ కదా, దీంట్లో ఫస్ట్ లెటర్ ఓన్లీ డబ్ల్యూకి మనం ఇస్తున్నాం. స్టైల్స్ ఏదైనా సరే కలర్ బ్లూ ఇస్తున్నా అండ్ ఫాంట్ సైజ్ ఎంతో 70 పిక్సెల్ ఇస్తున్నా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ లెటర్ వచ్చిందా. ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ లైన్ కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శివాలోనే ఫస్ట్ లైన్ ఇస్తున్నా. ఏమిస్తున్నా, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అండ్ కలర్ వైట్ అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ అంటే డాట్ వర్క్ కాదనమాట. మన స్క్రీన్ ఎంతవరకు అయితే మనకు కనిపిస్తుందో అంతవరకు అనమాట. ఇప్పుడు స్క్రీన్ వచ్చేసి తగ్గే కొద్దీ మనకు కంటెంట్ ఒక స్క్రీన్లో ఒక లైన్ తక్కువగా ఉంటుంది కదా, ఆ లైన్ వరకు ఎంతైతే ఉంటుందో అంతవరకు అంతే. ఫస్ట్ లైన్ అంటే మన స్క్రీన్లో కనిపించే లైన్ అంతే. డాట్ డాట్ తర్వాత ఇక్కడ సెకండ్ లైన్ స్టార్ట్ అవుతుంది అట్లా కాదనమాట. ఇది ఇట్లా ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ లైనే మనకు కనిపించేంత. చిన్న స్క్రీన్లో చిన్నగా కనిపిస్తుంది, అంతవరకు మాత్రమే అది ఆక్యుపై చేస్తుంది అలా. నెక్స్ట్ ఆఫ్టర్ బిఫోర్ అన్నమాట. ఏదైనా సరే కంటెంట్ని కానీ ఏదైనా స్టైల్ కానీ ఏదైనా సరే ఆఫ్టర్ బిఫోర్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇలా ఆఫ్టర్ డబుల్ కోలన్ అది ఆఫ్టర్ అనేసి ఇస్తే, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఆఫ్టర్ కంటెంట్ అనేది ఇది. మీరు ఇక్కడ కంటెంట్లో ఏం చేయాలంటే టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఏమైనా ప్లేస్ చేయడానికి కంటెంట్ అనేది ఇది డిఫాల్ట్గా ఇది ఇస్తేనే మిగతా స్టైల్స్ అన్ని అప్లై అవుతాయి. ఇది లేనిదే అప్లై అవ్వదు. ఇన్ కేస్ మీకు ఇమేజ్ కానీ కంటెంట్ కానీ ఏదైనా సరే మీరు ప్లేస్ చేయడానికి లేదు అనేసి అనుకుంటే ఈ కంటెంట్ అనేది అట్లీస్ట్ ఎంటీగా పెట్టాలి. మీ దగ్గర ఏదైనా ఇమేజ్ కానీ ఏదైనా సరే టెక్స్ట్ కానీ మీరు పెట్టడానికి వీలు లేదు అనేసి అనుకుంటే కంటెంట్ ఇలా అట్లీస్ట్ ఎంటీగానే పెట్టాలి. సింగిల్ కోర్స్ డబుల్ కోర్స్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మనం. ఏం లేదు అంటే ఇన్ కేస్ ఏమన్నా ఇమేజ్ కానీ ఏదైనా ఉంది అంటే ఇమేజ్కి యూఆర్ఎల్ ఇట్లా డబుల్ కోర్స్ ఆర్ సింగిల్ కోర్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏం కాదు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం వీడి వరకు. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ అన్నమాట. ఈ ఎలిమెంట్ ఆఫ్టర్లో ఇది ప్లేస్ అవుతుంది. ఇది చూడండి సెలెక్ట్ అవ్వచ్చు, చూడండి అది సెలెక్ట్ అవుతుందా, అవ్వలేదు అలా. అదే కనుక బిఫోర్ అన్నమాట. బిఫోర్లో నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నా ఇక్కడ, అంటే ఇమేజే ఇస్తున్నా. ఇమేజ్ ఇలాగే లిస్ట్ డాట్ పిఎన్జీ అనేసి బిఫోర్లో కూడా నేను యాడ్ చేయాలనుకుంటా. బిఫోర్ ఆఫ్టర్ ఈ సైడ్ ముందే యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, బిఫోర్లో బిఫోర్ ముందే యాడ్ అయింది. ఇన్కేస్ నాకు ఇక్కడ ఇమేజ్ వద్దు, అట్లీస్ట్ కంటెంట్ ఏదైనా. ఇప్పుడు చూడండి కంటెంట్ నీలా అనమాట. నీలా అనేసి వచ్చింది. ఓ స్పేస్ కావాలంటే స్పేస్ తీసుకోండి, స్పేస్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి 2 స్పేస్ ఇవ్వడం వల్ల ఇక్కడ స్పేస్ వచ్చింది. లేదు ఇంకా ఏమన్నా ప్యాడింగ్ కానీ ఏమన్నా అప్లై చేయాలంటే ప్యాడింగ్ రైట్ అనేసి 5 పిక్సెల్ ఇస్తున్నా. చూడండి కొద్దిగా స్పేసింగ్ వస్తుంది. మళ్ళీ తర్వాత ఏదైనా బార్డర్ బాటమ్ 5 పిక్సెల్ 1 పిక్సెల్ అనేసి బార్డర్ బాటమ్ ఇచ్చాను. సో అలా ఏదైనా సరే మనం ఇచ్చేదాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఇవి ఎక్కడ వాడామనేసి ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, ఒక లైవ్ ప్రాజెక్ట్లో నేను చూపిస్తాను ఎలా అనేసి మొత్తం ఆఫ్టర్ బిఫోర్ ఎక్కడ వాడతాం అనేసి. ఇక్కడ చూడండి, ఈ కాంటాక్ట్ కింద కదా ఒక లైన్ ఉంది చూడండి. ఆ లైన్ రావడానికి కూడా మనం యూజ్ చేసింది ఏంటంటే ఆఫ్టర్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి కాంటాక్టర్స్కి మనం ఇచ్చిందాం. ఇప్పుడు ఇదే కదా కాంటాక్టర్స్. ఈ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళండి. ముందు ఇక్కడ ఒకటి మీరు ఓపెన్ చేసి ఇక్కడ చూడండి కాంటాక్టర్స్. ఇక్కడ చూడండి కిందకల్లా కోలన్స్ డబుల్ కోలన్స్ ఆఫ్టర్ అనేసి ఉంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి డబుల్ కోలన్స్ ఆఫ్టర్ పక్కన ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది అండ్ టాప్ 42 పిక్సెల్. టాప్ నుంచి అంటే ఇక్కడ నుంచి 42 పిక్సెల్. బాక్స్ షాడో అనమాట. ఇక్కడ షాడో అనే కాన్సెప్ట్ మీకు వస్తుంది, అది వచ్చినప్పుడు మీకు తెలుసు. ఇక్కడ కలర్ కొద్దిగా షాడో లాగా ఉంది చూడండి, అది షాడో అనమాట. ఈ కలర్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి రెడ్ కలర్ ని పెడుతున్నట్టే రెడ్ కలర్ లోకి మారుతుంది, షాడో కలర్ అనమాట అది.
నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ చూడండి, కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ, లేకపోతే కంటెంట్ మనం ఇస్తాం అనుకోండి, ఇక్కడ శివ అనేసి ఇస్తున్నా, కనిపిస్తుంది ఇక్కడ, కనపడడం లేదు. కంటెంట్ తీసుకోవడం లేదు. నెక్స్ట్ చూడండి డిస్ప్లే బ్లాక్ అనమాట. బ్లాక్ అంటే నెక్స్ట్ లైన్లోకి రమ్మనేసి అది. నెక్స్ట్ హైట్ 2 పిక్సెల్ ఇచ్చాడు. లెఫ్ట్ నుంచి 0 అండ్ మార్జిన్ 0. లెఫ్ట్ నుంచి 0 అంటే ఇక్కడ నుంచే ఈ లెఫ్ట్ నుంచి కొద్దిగా 0 పిక్సెల్లో అసైన్ ఉంది. పొజిషన్ అబ్జల్యూట్ అంటే మనకు బ్లాక్ ఇచ్చాం కదా, బ్లాక్ ని కాస్త మనకి ఎంతైతే టెక్స్ట్ ఉంటుందో అంతవరకు అది ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ విడ్త్ ఎంత 55 ఇచ్చాం, దాన్ని కావాలంటే ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇప్పుడు చూడండి కొద్దిగా తగ్గించుకోవచ్చు ఆర్ పెంచుకోవచ్చు. ఇలా కర్సర్ని వెళ్తే ఇంక్రిమెంట్లో చేసుకోవచ్చు, డిక్రిమెంట్లో చేసుకోవచ్చు. ఇదంతా టెస్టింగ్ అనమాట మనం చేసేది ఇక్కడంతా. ఓకే, ఎంతవరకు కావాలో అంతవరకు ఫిక్స్ చేసుకొని ఓకే ఇది నాకు కావాలి అనేసి అనుకుంటే మీరు రాసుకోవచ్చు అనమాట. మనం ఇంత రాసుకోవచ్చు. ఇదంతా టెస్టింగ్ ఇలా చేసుకుంటూ ఉంటాం. సో మళ్ళీ ఇది రిఫ్రెష్ చేయగానే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. మన కోడ్లో ఎగ్జాక్ట్ కోడ్లో మనం చేంజ్ చేస్తేనే మనకు వస్తూ ఉంటాం. ఇది ఆఫ్టర్ బిఫోర్లో మనకి ఇంత స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ బిఫోర్లో కూడా చాలా ఉంటుంది అనమాట. అవన్నీ మెనీ వేస్లో ఎలా యూజ్ చేస్తాం అనేసి మీరు తెలుసుకోవాలి. గూగుల్లో సెర్చ్ చేయాలి, వేర్ టు యూజ్ ఆఫ్టర్ బిఫోర్ ఇలాంటివి. నేను అవి ఎలా రాయాలనేసి నేను నేర్పిస్తున్నా మీకు. అవన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తానేసి ఇంకా చాలా వేస్లో యూజ్ చేస్తాం. అవన్నీ మీరు తెలుసుకుంటే ఇంకా యాడ్ ఆన్ స్కిల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇవే అనమాట. సుడో క్లాసెస్ గురించి, సుడో ఎలిమెంట్స్ గురించి కొన్ని ఉన్నాయి చూడండి. ఇంకా ఎగ్జాంపుల్స్ దీన్ని చూపిస్తాను. సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్లో అదర్స్. ఓవర్ ఎఫెక్ట్ అనమాట. ఓవర్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి ఏదైనా ఒక ఎలిమెంట్ మీద హోవర్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. దీన్ని హోవర్ అనమాట. ఈ హోవర్ ఇలా రావాలి, డ్రాప్ డౌన్ లాగా రావాలి అనేసుకున్నప్పుడు ఏం చేయాలంటే దీని లోపలే హోవర్ అనేసి ఉండాలి. దీని లోపలే కంటెంట్ ఉండాలి. ఏదైతే హోవర్ చేస్తున్నామో దాని లోపలే కంటెంట్ ఉండాలి. దీన్ని చూడండి పీకి డిస్ప్లే నన్ చేస్తున్నా. డిస్ప్లే నన్ అంటే హైడ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అండ్ ప్యాడింగ్ 20 పిక్సెల్ అనమాట. అదే కనుక ఇక్కడ చూడండి డివ్ని హోవర్ చేసినప్పుడు పి అనేది డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. హైడ్ అయిన దాన్ని కనిపించాలంటే డిస్ప్లే బ్లాక్ అనమాట కాన్సెప్ట్. హైడ్ అయిన దాన్ని కనిపించాలంటే ఇంకా ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లిక్ మార్చాలన్నా ఇది డిస్ప్లే బ్లాక్ అనమాట. 2 వేస్ లో మనం వాడచ్చు. ఒకటి హైడ్ అయిన కంటెంట్ ని షో చేయడానికి, లేదా ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లిక్ మార్చడానికి కూడా డిస్ప్లే బ్లాక్ అనేసి మనం ప్రాపర్టీ వాడతాం. ఓకేనా. ఏదైనా సరే హైలైట్ జరగాలి హోవర్ చేసినప్పుడు అనేసి అనుకుంటే ఖచ్చితంగా దాని లోపలే ఉండాలి. దాని చిల్డ్రన్ ఐస్ ఉండాలి. హోవర్ ఇది మనకి డ్రాప్ డౌన్ అనేది దాని చిల్డ్రన్ అయితేనే మనకు హోవర్ ఎఫెక్ట్ వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందా? మీరు సైలెంట్ కొంటే అర్థమైంది అనుకుంటాను నేను. నెక్స్ట్ ఫోకస్ అనమాట. ఫోకస్ అనేది మన ఇన్పుట్ బాక్స్ లో వాడేది. ఇక్కడ చూడండి ఇన్పుట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను, ఇంకోటి ఇన్పుట్ బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏం రాస్తుంది చూడండి ఇన్పుట్ ఫోకస్ అనమాట. ఇన్పుట్ ని ఫోకస్ చేయడం మనకి ఏం రావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో రావాలి అంటున్నా. ఇది జస్ట్ ఏంటంటే సుడో క్లాస్ అనమాట. ఇది సుడో క్లాస్ కాబట్టి ఇన్పుట్ కోలన్ ఫోకస్ అనమాట. ఓకేనా. ఇలా వచ్చినప్పుడు సెలెక్టర్ అనమాట. సుడో సెలెక్టర్స్ ఉన్నాయేసి మీకు ఫస్ట్ క్లాస్ లో మీకు చెప్పిన సుడో ఇది సెకండ్ క్లాస్ లో అనుకుంటా సెలెక్టర్స్ టాపిక్ చెప్తాను. సెలెక్టర్స్ టాపిక్ లో సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ ఉన్నాయి. అది తర్వాత చెప్దాం. నేను ఇవే అనమాట అవి సెలెక్టర్స్, సుడో సెలెక్టర్స్. ఓకేనా. ఈ ఫోకస్ అన్నప్పుడు ఫోకస్ దాన్ని చేసినప్పుడు ఫోకస్ అంటే ఏం లేదు, దీంట్లో క్లిక్ చేసినప్పుడు ఏం రావాలన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలన్నా చూడండి ఇలా. ఇంకా కావాలంటే మీరు కావాలంటే ఇంకో స్టైల్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ప్యాడింగ్ క్లిక్ చేసినప్పుడు 10 పిక్సెల్ ప్యాడింగ్ కూడా రావాలనుకుంటున్నా. ఏదైనా సరే స్టైల్ మీరు రాసుకోవచ్చు. ఇది చూడండి క్లిక్ చేసినప్పుడు మళ్ళీ 10 పిక్సెల్ ప్యాడింగ్ అని వచ్చింది. క్లిక్ చేసినప్పుడు అలా. ఇంకొకటి ఉంది దీంట్లో, అది కొద్దిగా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడైనా సరే టెక్స్ట్ చూడండి, ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు మన ఏ కలర్ లో వస్తుంది, బ్లూ కలర్ లో వస్తుంది. అవునా. నాకు దీన్ని నాకు రెడ్ కలర్ లో రావాలి సెలెక్ట్ చేస్తే. ఇక చూడండి
సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఏ కలర్‌లో వస్తుంది? కొన్ని చోట్ల మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఇంకో కలర్స్ డిఫరెంట్ కలర్స్‌తో వస్తా ఉంటాయి. డిఫాల్ట్‌గా ఉండే కలర్స్ ఏంది అంటే బ్లూనే. దాన్ని మార్చుకోవడం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి హెచ్1ని సెలెక్ట్ చేశాను. దాన్ని సెలక్షన్ అన్నమాట. సెలెక్టర్. సెలెక్టర్‌లో ఇక్కడ చూడండి కలర్ గ్రీన్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో. ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసినప్పుడు దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం కావాలా? యెల్లో రావాలి. కలర్ గ్రీన్ అన్నమాట. హెచ్1 ఎలిమెంట్‌కి నేను రాశాను. ఇంక రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికి అంటే ఇక్కడ ఏం ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోనవసరం అవసరం లేదు. డబుల్ కోలన్స్ పెట్టేసి సెలక్షన్ రాయేస్తే సరిపోద్ది. సెలక్షన్ కలర్ రెడ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో. ఇక్కడ చూడండి. హెచ్1 మాత్రం బ్లూ ఇచ్చాను. అదే బ్లూ కాదు గ్రీన్ ఇచ్చాను. కలర్ అనేది బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో అన్నమాట. ఇక్కడ చూడండి యెల్లో కలర్ రెడ్ అన్నమాట. ఇక్కడ చూడండి. మీ రిమైనింగ్ అన్నిటికి ఇలా సెలక్షన్ అనేది. ఒకటే స్పెసిఫిక్‌గా ఒకదానికే రావాలనుకున్నప్పుడు ఆ సెలెక్టర్ తీసుకుంటాం. లేదు మన పేజ్‌లో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ అన్ని సెలెక్ట్ ఇలాగే అవ్వాలి అనేసి అనుకున్నప్పుడు మనం చేసేది డైరెక్ట్‌గా సెలెక్టర్ అని పెట్టేయచ్చు. ఇలా సెలక్షన్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ టాపిక్. ఇయన్నీ చిన్న చిన్న టాపిక్స్ అన్నీ. నెక్స్ట్ టాపిక్. ఇయన్నీ సుడో క్లాసెస్ అన్నీ అర్థమైనట్టే కదా? నెక్స్ట్ సుడో ఒపాసిటీ చూద్దాం. ఇమేజ్ ఉంది. ఇంకేం లేదు. ఇమేజ్‌కు 0.4 అనేసి ఒపాసిటీ ఇచ్చాను నార్మల్‌గా. ఇమేజ్‌ని హోవర్ చేసినప్పుడు నాకు 1 ఒపాసిటీ రావాలి అంటున్నా. ఇలాంటి హోవర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇది నార్మల్‌గా ఉంది 0.4. హోవర్ చేసినప్పుడు 1 రావాలి. ఓకేనా? ఇమేజ్ ఎలిమెంట్ మీదకెళ్ళి హోవర్ చేసినప్పుడు ఇలా ఒపాసిటీ అనేది. చిన్న కాన్సెప్ట్ అది. నెక్స్ట్ ఐకాన్స్ లాస్ట్‌లో చెప్తాం. పొజిషన్స్ అయిపోయింది. డ్రాప్ డౌన్స్ చెప్తాను. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ అనేది ఎక్కడ ఉంటదంటే నార్మల్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనం డ్రాప్ డౌన్ పెట్టాను. హోవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ చెప్తాను ఇప్పుడు నేను. క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ రావాలి అనుకున్నప్పుడు జావా స్క్రిప్ట్‌లో చేస్తాం అన్నమాట ఇలాగా. క్లిక్ చేసినప్పుడు ఇది బూట్‌స్ట్రాప్‌లో అన్నమాట ఇది ఉండేది. ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ బూట్‌స్ట్రాప్‌ది అన్నమాట. క్లిక్ చేసినప్పుడు మనకు డ్రాప్ డౌన్ కనిపిస్తది. కానీ మనం ఇప్పుడు చేసేది ఏంటంటే ఓన్లీ హోవర్ చేసినప్పుడు మాత్రమే డ్రాప్ డౌన్ వచ్చినట్టు అన్నమాట. ఇప్పుడు చూడండి. ఇలాంటి డ్రాప్ డౌన్ ఎలా చేసుకోవడం అనేసి. ఈ రెండు ఒకటే అన్నమాట. రెండు ఒకటే కాన్సెప్ట్స్. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌కి ఇచ్చాను. ఒకటి ఇన్‌లైన్ ఎలిమెంట్‌కి ఇచ్చాను. ఇక్కడ చూడండి. నేను ఏదైనా సరే ఒక ఎలిమెంట్‌ని హోవర్ చేసినప్పుడు ఇప్పుడు సర్వీసెస్‌ని హోవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ రావాలి అనుకుంటున్నా. ఏదైనా సరే ఒక ఎలిమెంట్‌ని హోవర్ చేసినప్పుడు ఏదైనా కంటెంట్ డిస్‌ప్లే చేయాలి అంటే దాని చిల్డ్రన్ ఎలిమెంట్‌గా ఉండాలి. ఇప్పుడు సర్వీసెస్‌ని హోవర్ చేసినప్పుడే కదా మనకు రావాల్సింది. అందుకనేసి దీని లోపల మనం రాయాలి ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఒక పేరెంట్ తీసుకున్నాను. దాని లోపల లింక్స్ ఇచ్చాను. వెబ్‌సైట్ డిజైనింగ్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్. దీనికి ఒక క్లాస్ నేమ్ పెట్టాను. డ్రాప్ డౌన్ కంటెంట్ అనేసి. ఇది డ్రాప్ డౌన్ అనేసి. దీని అవుట్‌పుట్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటదనేసి. ఇలా ఉంది. అవునా? ఇప్పుడు ఇలా ఉండేదాన్ని డ్రాప్ డౌన్ చేయాలి. అండ్ ఇలా హోవర్ చేసినప్పుడు మనం అది హైడ్ అండ్ షో జరగాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకి? ఇది ఎలా ఉంది? ఈ షేప్‌లోకి మనం తెచ్చుకోవాలి. ఈ షేప్‌లోకి మనం తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఎలా ఉంది? 1 బై 1 తెచ్చుకోవాలి. మనం దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. దాన్ని హైడ్ చేయాలి. మళ్ళీ హోవర్ చేసినప్పుడు వచ్చేట్టు చేయాలి. అదే కదా! ఈ కాన్సెప్ట్‌లో నాకు చెప్తారా? నాకు ఒకరి హెల్ప్ కావాలి. నందన్ చెప్తావా? ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పు. నేను ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటాను. వీటిని ఫస్ట్ 1 బై 1 రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బ్రేక్ యాడ్ చేయాలి. బ్రేక్. బ్రేక్ కాకుండా ఇంకో కాన్సెప్ట్ లేదు ఇక్కడ. అవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? సైడ్ బై సైడ్ వచ్చాయంటే ఎలా ఉన్నాయి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇన్లైన్. ఇన్‌లైన్‌ని బ్లాక్‌లో తెచ్చుకోవాలంటే? ఇన్‌లైన్‌ని బ్లాక్‌లోకి తెచ్చుకోవాలంటే
నిన్నే చెప్పాను నేను కాన్సెప్ట్. జునైద్ చెప్తావా? ఎక్స్ట్రా లైన్‌లో బ్లాక్ అని చెప్పి ఇవ్వాలన్నా? టెక్స్టైల్ అండ్ బ్లాకా? నువ్వు చెప్పేది రాంగ్ చెప్తున్నావు. హలో! నువ్వు చెప్పేది రాంగ్ చెప్తున్నావు. ప్రాపర్టీ రాంగ్ నువ్వు చెప్పింది. ఏంటి దినేష్ చెప్తావా? నేను అడిగినప్పుడు చెప్పండి మా మీ దగ్గరికి వస్తాను. దినేష్ తెలియదు సార్. తన్మయ్ చిన్ని రుచిత చెప్పు. డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలన్నా. సో ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లో తేవాలంటే డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలని నేను చెప్పాను కాన్సెప్ట్. అదే కదా నేను చెప్పాను. నేను చూడండి ఫస్ట్ నేను చేస్తున్నా డ్రాప్ డౌన్ కంటెంట్ లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్నమాట. డ్రాప్ డౌన్ కంటెంట్ లో ఉండే యాంకర్ ట్యాగ్స్ కి నేను ఇస్తున్నా. ఫస్ట్ డిస్ప్లే బ్లాక్ చేస్తున్నా. ఒకసారి చూద్దాం. 1 by 1 వచ్చిందా? నెక్స్ట్ వీటి మధ్య స్పేసింగ్ పెరగడానికి, స్పేస్ రావడానికి ప్యాడింగ్ ఇస్తాం అనమాట. ప్యాడింగ్ 10 పిక్సెల్ అనేసి ఇస్తున్నా. ప్యాడింగ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ స్పేస్ రావడానికి నార్మల్గా. ఇప్పుడు చూడండి ప్యాడింగ్ వచ్చింది అంటే స్పేసింగ్ అనమాట, చుట్టూ స్పేసింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి లైన్స్ రిమూవ్ చేసుకోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అన్నమాట. ఇక్కడ వరకు ఓకేనా? ఏడు వరకు నాకు అంత మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికంటూ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. నేను దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. దేనికి ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ కలర్? దీని పేరెంట్ ఏంటి? డ్రాప్ డౌన్ కంటైనర్ పేరెంట్ అనమాట. డ్రాప్ డౌన్ కంటైనర్ అనేది పేరెంట్ అవుతుంది. దీనికి మొత్తానికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి, అవునా? సో డ్రాప్ డౌన్ కంటైనర్ తీసుకున్నా, దానికి కలర్ ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నాకు ఈ కలర్ ఇవ్వాల్సింది ఎంతవరకు ఇవ్వాలి? ఆ టెక్స్ట్ ఉండే ఏరియా వరకే మనకు కావాలి కదా. రిమైనింగ్ పార్ట్ని రిమూవ్ చేయాలి. ఓన్లీ టెక్స్ట్ ఉండే ఏరియా వరకు మాత్రమే నాకు సెలెక్ట్ అవ్వాలంటే ఏం యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాపర్టీ వాడాలి? నందన్ చెప్తావా? ఇందాకే చెప్పాను, ఇవ్వాలి చెప్పాను. పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. సో పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తే మనకు ఎక్కడ కంటెంట్ వరకు ఉంటుందో అంతవరకు మాత్రమే స్పేసింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తున్నాం. అంతవరకే తీసుకునేది. సో దీని చుట్టూ కొద్ది స్పేసింగ్ రావడానికి మళ్ళీ దీనికి ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ అంటే కంటెంట్కి బార్డర్కి మధ్య ఉండే స్పేసింగ్ అనమాట. ఇన్ కేస్ మనకు బార్డర్ లేకపోతే దాని కంటెంట్ పైన కల్లా స్పేసింగ్ తీసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి నీట్గా ఉందా? ఇప్పుడు మనకు వచ్చిన స్ట్రక్చర్ రెడీ అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? హైడ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనకు దీన్ని హోవర్ చేసిన తర్వాత ఇది కనపడాల్సింది. అది హైడ్ చేస్తున్నా. దానికి ప్రాపర్టీ ఏంటంటే డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ. డిస్ప్లే నన్ అంటే హైడ్ అయిపోద్ది, హైడ్. ఇప్పుడు నాకు సర్వీసెస్ మీద హోవర్ చేసినప్పుడు నాకు కనపడాలి, అంతే కదా? ఇప్పుడు చూడండి డ్రాప్ డౌన్ ని హోవర్ చేసినప్పుడు, డ్రాప్ డౌన్ అంటే ఏంది? ఇక్కడ సర్వీసెస్ అనమాట, సర్వీసెస్ పేరెంట్. ఈ డ్రాప్ డౌన్ ని హోవర్ చేసినప్పుడు ఏం కనపడాలి? డ్రాప్ డౌన్ కంటెంట్ ఇప్పుడు హైడ్ అయిన దాన్ని షో చేయాలి. ఇప్పుడు డ్రాప్ డౌన్ హోవర్ చేసినప్పుడు ఈ డ్రాప్ డౌన్ కంటెంట్ అనేది ఏమవ్వాలి? డిస్ప్లే నన్ను పోయేసి డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ వస్తుందా? ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి ఇన్లైన్ ఎలిమెంట్ ఎక్కడ వరకు అయితే స్పేసింగ్ ఉంటుందో అక్కడ వరకు సెలెక్ట్ చేస్తే మనకు వస్తుంది. అదే కనుక ఇన్ కేస్ ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఇక్కడ సపోజ్ H1 ఉంది, స్పాన్ ప్లేస్ లో డివ్ ఉంది అనుకోండి,
దేనికి? div అనేది డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. div ఉంది. div ఉన్నప్పుడు ఏమైతుంది మనకి? ఇక్కడ ఎక్కడ పెట్టినా సరే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, div అనేది డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. సో అందుకోసం ఇన్లైన్ ఎలిమెంట్. ఇక్కడ నేను ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ తీసుకున్నా ఎగ్జాంపుల్లో. ఇక్కడ ఇంకోటి, దీంట్లో నేను H2ని H3ని వాడాను, ఇక్కడ H3 వాడాను. H3 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి మొత్తం 100% విడ్త్ ఉంటుంది. ఆ 100% విడ్త్లో ఎక్కడ హైడ్ షో చేసినా సరే మనకు ఇవే కనిపిస్తాయి. ఓకేనా? డ్రాప్ డౌన్ అర్థమైందా? సుడో క్లాసెస్, ఒపాసిటీ, పొజిషన్స్, డ్రాప్ డౌన్స్, nav bars అండ్ ఐకాన్స్ లాస్ట్ టైం చెప్దాం. ఇప్పుడు ఇంకా ఏమున్నాయి? ఈక్వల్ కాలమ్స్ అండ్ ఈక్వల్ కాలమ్స్ తర్వాత చెప్తాం. కాలమ్స్ తర్వాత ఐడి సింగిల్ పేజ్ తర్వాత చెప్తాం. ఫ్లోట్ కాన్సెప్ట్ చెప్తాం, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్లోట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కంటెంట్ ని లెఫ్ట్ కి తెచ్చుకోవాలంటే ఫ్లోట్ లెఫ్ట్ అంటాం, కంటెంట్ ని రైట్ తెచ్చుకోవాలంటే ఫ్లోట్ రైట్ అంటాం. ఓన్లీ కంటెంటే కాదు, ఇమేజ్ ని, ఒక ఇమేజ్ ని లెఫ్ట్ తెచ్చుకోవాలంటే ఫ్లోట్ లెఫ్ట్ అంటాం, రైట్ తెచ్చుకోవాలంటే ఫ్లోట్ రైట్ అంటాం. కానీ ఫ్లోట్ వాడినప్పుడు మనకి ఏమవుతాయంటే కొన్ని ఎర్రర్స్ వస్తాయి అనమాట. అంటే కొన్ని డిస్టర్బెన్స్ అవుతాయి కింద ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ. అండ్ మనం ఫ్లోట్ అప్లై చేసిన ఎలిమెంట్స్ కి ఏమన్నా ప్రాపర్టీ అప్లై చేస్తుంటే అవి అప్లై అవ్వవు అనమాట. సో అలాంటి ఎలాగో ఓవర్ రైట్ చేయడము అండ్ అలాంటి ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవడం అనేసి. సో నెక్స్ట్ ఫ్లోట్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక div తీసుకున్నా. ఈ కాన్సెప్ట్ చూడండి, ఒక div తీసుకున్నాను. ఆ div లోపల 2 ఇమేజెస్ తీసుకున్నా, కంటెంట్ తీసుకున్నా. దీని ఫైనల్ అవుట్పుట్ మనకి ఎలా ఉంటుంది? నార్మల్గా ఇమేజెస్ అన్ని ఇన్లైన్ సైడ్ బై సైడ్ వస్తుంది. మళ్ళీ తర్వాత కంటెంట్ స్టార్ట్ అవుతుంది, దాని పక్కన ఇచ్చే కంటెంట్. అంతే కదా? అవుట్పుట్ చూడండి, ఇమేజెస్ కనపడలేదు. ఇమేజెస్ ఏమున్నాయి? 25, 26 ఇమేజెస్ లేవు కాబట్టి నా దగ్గర ఉండేటి పెడతాను. 1, 2, 3, 4 పెడుతున్నా, 1 పెడుతున్నా, 2 పెడుతున్నా. చూడండి, 2 ఇమేజెస్ తీసుకున్నా. ఇలా ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు ఒక div తీసుకున్నా, ఆ div లో ఫస్ట్ 2 ఇమేజెస్ తీసుకున్నాను, కంటెంట్ తీసుకున్నాను. ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది మొత్తం అంతా స్పేసింగ్ అంతా కనపడలేదు. ఇన్లైన్ కాబట్టి దీనికి ఎంత హైట్ ఉన్నా సరే మనకు ఒక లైనే, అది ఒక లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పక్కన పక్కనే వస్తుంది. ఇన్లైన్ అన్నప్పుడు పక్కన పక్కనే వస్తుంది. ఇది మొత్తం అంతా స్పేసింగ్ తీసుకోదు, అవునా? సో ఇలాంటి కేసెస్లో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక ఇమేజ్ని లెఫ్ట్కి పెడుతున్నా, ఇంకో ఇమేజ్ని రైట్కి పెడుతున్నా. దానికి ఏం వాడతారు అంటే నార్మల్గా ఇక్కడ చూడండి, క్లాస్ ఇచ్చాను నేను, క్లాస్ image1 అనమాట. డాట్ image1 అంటే ఫ్లోట్ లెఫ్ట్ అని. నేను ఫస్ట్ ఇమేజ్ నేనేం చేస్తున్నా అంటే ఫ్లోట్ లెఫ్ట్ చేస్తున్నా. దీన్ని చూడండి, ఫ్లోట్ లెఫ్ట్ అనమాట, లెఫ్ట్కి వెళ్ళిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే ఫ్లోట్ రైట్ ఇస్తాను. చూడండి, image2ని ఏం చేస్తున్నా, ఫ్లోట్ రైట్ ఇస్తున్నా. ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అంటే కంప్లీట్ లెఫ్ట్కి కంప్లీట్ రైట్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి, కంప్లీట్ లెఫ్ట్ అండ్ కంప్లీట్ రైట్. కంప్లీట్ లెఫ్ట్కి కంప్లీట్ రైట్కి వెళ్ళినప్పుడు మిడిల్లో అంతా స్పేసింగ్ ఏర్పడుతుంది. ఆ స్పేసింగ్లో ఈ కంటెంట్ ఆక్యుపై చేసింది, అవునా? ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఒకసారి మీరు చెప్పండి. నాకు ఒక 1 by 1 అడుగుతాను నేను. ఇప్పుడు ఇక్కడంతా స్పేసింగ్ ఉంది మనకి. ఇప్పుడు నాకు ఉండేది ఇక్కడ ఏంటంటే div ఎలిమెంట్. div ఎలిమెంట్ అంటే ఏంది? ఒక బ్లాక్ లెవెల్ కదా. బ్లాక్ లెవెల్ అన్నప్పుడు ఇంకో బ్లాక్ లెవెల్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కడ వస్తుంది? ఈ కంటెంట్ ఎక్కడ పడచ్చు అంటే ఎగ్జాక్ట్ ఈ సబ్జెక్ట్ ప్రకారంగా ఈ కంటెంట్ ఎక్కడ పడాలి? ఇక్కడ పడాలి కదా. ఈ మొత్తం ఈ పార్ట్, ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత కదా మనం పడాల్సింది. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత కదా పడాల్సింది. ఎవరున్నారు?
రుచిత రుచిత అన్నా నేను అడిగే క్వశ్చన్ ఇప్పుడు డివ్ ఉంది, ఇక్కడ డివ్ ఉంది. ఈ కంటెంట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది చెప్తావా? ఎక్కడ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది? ఆ, దాని కింద డిస్ప్లే అవుతుంది అన్న. అంటే దాని కింద అంటే ఇమేజ్ కిందనా లేకపోతే ఈ కంటెంట్ కిందనా? కంటెంట్ కింద. కంటెంట్ కిందనా? ఆ? ఇప్పుడు నేను ఇచ్చింది ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అవునన్నా. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. మనకి దీని కింద ఎందుకు డిస్ప్లే అవుతుంది? ఏందన్నా? నువ్వు హైడ్ చేసేయమ్మా, నీ సైడ్ చాలా డిస్టర్బెన్స్. హైడ్ చేయమా, ఇది మ్యూట్ లో పెట్టు. నెక్స్ట్ నందన్, అన్నా ఇక్కడ చూడు, ఈ కేసెస్ లో ఇక్కడ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నా, ఇక్కడ డివ్ ఎలిమెంట్ తీసుకున్నా. సో ఇవన్నీ కొంతసేపు హైడ్ లో చేశాను. ఇక్కడ అవుట్పుట్ చూడు, ఇది ఒక పారాగ్రాఫ్ వరకు వెళ్ళింది, ఇది ఒక పారాగ్రాఫ్ వరకు వెళ్ళింది. అవునా? అవును. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ ఇస్తున్నా ఇమేజెస్ కి. ఈ కంటెంట్ ఇక్కడే ఉంటుందా, వీటితో పాటు మిక్సింగ్ అయిపోద్దా? మిక్సింగ్ అయిపోయి మధ్యలో వస్తుంది అన్న. మిక్సింగ్ అయిపోతే మధ్యలో వస్తుందా? ఎందుకట్లా? మన కాన్సెప్ట్ అది కాదు కదా. అంటే రెండు ఫ్లోట్ అవుతున్నాయి అన్న, ఈ పక్క ఒకటి. ఆ పక్కకి ఆ పక్కకి వెళ్తే మనకు ఈ కాన్సెప్ట్ ఏంది? మనకి ఎన్ని ఫ్లోట్ అయినా సరే మనం ఇక్కడ రాసుకున్న ట్యాగ్స్ ఏంటి? ఇది ఒక డివ్ ట్యాగ్, ఇది ఒక డివ్ ట్యాగ్. డివ్ ట్యాగ్ అన్నప్పుడు మనకు 1 by 1 కదా బ్లాక్ లెవెల్ రావాల్సింది. సో ఇక్కడ ఎర్రర్స్ అనేది ఏంటంటే ఇదే అనమాట. ఎక్కడైనా సరే ఫ్లోట్ అనేసి వాడినప్పుడు కొన్ని ఎర్రర్స్ రెక్టిఫై చేయాలన్నమాట మనం. ఇప్పుడు ఈ కంటెంట్ సపరేట్ సెక్షన్ సంబంధించింది, అంటే ఈ కంటెంట్ మాత్రం ఈ ఇమేజెస్ సంబంధించింది, ఈ కంటెంట్ మాత్రం సపరేట్ గా సంబంధించింది. మనం రాసుకునే పేర అనుకోండి. ఇప్పుడు ఈ పేర తీసుకొచ్చి దీనికి ఇమేజెస్ పడింది అనుకో, ఈ కంటెంట్ కూడా ఈ ఇమేజ్ రిలేటెడ్ అనుకుంటాం కదా. సో అందుకోసం ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ లోపల ఉండే అన్ని ఎలిమెంట్స్ కి ఫ్లోట్ అప్లై అవుతోంది అంటే, ఇక్కడ చూడండి, ఒక ఎలిమెంట్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? రెండే కదా ఉండేది, 2 ఇమేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఇమేజ్ ఎలిమెంట్స్ కి మనకి ఏం అప్లై అవుతున్నాయి? ఫ్లోట్ అప్లై అవుతున్నాయి. ఫ్లోట్ అప్లై అవుతున్నాయి కాబట్టి వాటిని రెక్టిఫై చేయడానికి మనం ఏం చేయాలంటే ఓవర్ఫ్లో హిడెన్ కానీ, లేదా క్లియర్ బోత్ కానీ, లేదా ఇక్కడ చూడండి ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ రెండు తీసుకుంటాం కాబట్టి క్లియర్ బోత్ అని రాసుకోవచ్చు. లేదు ఓన్లీ లెఫ్టే రాస్తున్నాం అంటే క్లియర్ లెఫ్ట్ రాయాలి, లేదా క్లియర్ రైట్ రాయాలి, రైట్ తీసుకుంటే. లేదు కామన్ గా ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ కి పేరెంట్ ఉంటుంది కదా, ఆ పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ రాయాలి. ఏదైతే పేరెంట్ ఉంటుందో ఎలిమెంట్స్ అన్నిటికీ ఓవర్ఫ్లో హిడెన్ ఇలా రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎర్రర్ రెక్టిఫై అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ సపరేట్ పారాగ్రాఫ్ అంటే దీనికి సంబంధించిన కంటెంట్ కాదు ఇది, ఈ 2 ఇమేజ్ సంబంధించిన కంటెంట్ ఇది. ఈ సపరేట్ పారాగ్రాఫ్, ఇది ఓవర్ఫ్లో హిడెన్. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లోట్ వాడినప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే మీరు వీటికి యూజ్ చేస్తున్నారు ఎలాగా, ఒక ఎలిమెంట్ లోపల అంటే డివ్ అనేది ఒక ఎలిమెంట్ లోపల అన్నిటికీ ఫ్లోట్ అప్లై అవుతుంది అనేసి అనుకుంటే, అన్నిటికీ ఫ్లోట్ అవుతుంది అంటే 2 ఇమేజెసే కదా, అన్నిటికీ ఫ్లోట్ ఇస్తున్నాం. ఫ్లోట్ లెఫ్ట్ అనేది ఒకదానికి ఇస్తున్నాం, ఫ్లోట్ రైట్ అనేసి రెండింటికి ఇస్తున్నాం. 2 అప్లై అవుతున్నాయి కాబట్టి దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ ఇవ్వాలి. లేదనుకుంటే క్లియర్ బోత్ అనేసి నెక్స్ట్ ఇవ్వాలన్నమాట. డివ్ స్టైల్ ఇక్కడ క్లియర్ బోత్.
ఇది ఇచ్చేయాలి. మీరు ఇది ఇవ్వకపోతే మీకు దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నా అప్లై అవ్వదు. అలాంటివి కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇదే తీసేస్తున్నా నేను. ఓవర్‌ఫ్లో ఇయడం తీసేస్తున్నా. ఓవర్‌ఫ్లో ఇయడం తీసేసి క్లియర్ బోత్ ఇచ్చాను కదా! ఇప్పుడు అవుట్‌పుట్ చూడండి. ఇప్పుడు చూడండి. క్లియర్ బోత్ ఇచ్చినా సరే మనకు అవుట్‌పుట్ అదే వస్తది. లేదా ఇలా. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఈ 2 ఇంపార్టెంట్ అన్నమాట. సో, క్లియర్ బోత్ అయిన అంటే 2 వాడకూడదు. ఏదో ఒకటి వాడాలి. క్లియర్ బోత్ అయినా వాడాలి. లేదా ఓవర్‌ఫ్లో ఇయడం అయినా వాడాలి. ఓవర్‌ఫ్లో ఇయడం. క్లియర్ బోత్ ఎక్కడ వాడాలనేసి మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఏమైందంటే ఎలిమెంట్ కిందే ఇవ్వాల్సొస్తది క్లియర్ బోత్ అనేది. అందుకోసం దాని పేరెంట్‌కి ఓవర్‌ఫ్లో ఇయడం ఇచ్చేయండి. అది గుడ్ కాన్సెప్ట్ అన్నమాట. మీకు గుడ్ ప్రాక్టీస్ అన్నమాట అది చేయడానికి. ఓకేనా? ఇంకా చూడండి. ఇక్కడుంది. క్లియర్, ఓవర్‌ఫ్లో అనేసి మళ్ళీ ఇంకోటి క్లిక్ చేయాలి. సేమ్ అదే కాన్సెప్టే ఇక్కడ గాని ఇచ్చింది మీకు. 2 అయ్యాయి కాన్సెప్ట్. మీకు ఏది అర్థమైతే చూడండి. 2 ఒకటేలే అది. నైబర్స్ సెపరేట్ చెప్తాను. పొజిషన్ డ్రాప్ డౌన్ సైకిల్ సో ఇవి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఇన్ కేస్ ఈవినింగ్ అయితే ఫ్రీ చేసుకోండి. ఈవినింగ్ అయితే ఒక 1 అవర్ అయితే ఉంటది. ఇవి నేను చెప్పింది ఈరోజు కొన్ని తక్కువ టాపిక్సే కాబట్టి ఈవినింగ్ అయితే ఒక 1 అవర్. నెక్స్ట్ ఈవినింగ్ చెప్పి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 1 అవర్ టైమింగ్స్ అయితే ఫ్రీ చేసుకోండి. నేను చెప్తాను ఇవాళ 1 అవర్. మీకు కావాలంటే నెక్స్ట్ రేపంతా నేను ఫ్రీ ఇస్తాను మీకు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి. అప్పుడు సీఎస్ఎస్ 2 వరకు కంప్లీట్ అయితది. సీఎస్3 మళ్ళీ 1 అవర్ క్లాస్ ఉంటది. ఇన్ కేస్ మీరు రేపు ఈవినింగ్ వరకు మీరు ప్రాక్టీస్ చేసుకున్నా ఈరోజు కంప్లీట్ చేసి రేపు ఈవినింగ్ కావాలంటే సీఎస్ఎస్3 కంప్లీట్ చేసి నెక్స్ట్ డేకి టాస్క్ చేద్దాం మనం. అంటే ఒక డిజైనింగ్ అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ ఏదైనా ఒక వెబ్‌సైట్ తీసుకున్నారనుకోండి, ఆ డిజైనింగ్ మీరు చేసేయాలి. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ తీసుకున్నారంటే ఈ వెబ్‌సైట్‌లో ఉండే ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అంతా మీరు చేసేయాలన్నమాట. సో, అలాంటి కాన్సెప్ట్ చేద్దాం. ఏది బెస్ట్ అంటారు? ఓకేనా? ఈవినింగ్ ఒక 1 అవర్ తీసుకుంటా. అంటే రేపు ఈవినింగ్ 1 అవర్ తీసుకుంటాను. మొత్తం సీఎస్ఎస్ కంప్లీట్ అయిపోద్ది. నంద? ఓకే అండి. హ్మ్. ఓకే అండి. దినేష్ నీకు ఓకేనా? ఏమన్నా ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే సార్. ఓకే. ఇప్పుడేమన్నా అంటే మధ్యలో బ్రేక్ అవుతుంది. ఒకసారి నేను ఈ వీడియో అప్‌లోడ్ చేసి మీకు పంపిస్తాను. ఒకసారి చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకి? ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈవినింగ్ తీసుకుంటాం కదా క్లాసు. అప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తా. కానీ నేను చెప్పిన ఇవాళ టాపిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు ప్రాక్టీస్ చేస్తేనే నేను డౌట్స్ ఏదైనా క్లారిఫై చేయగలను. రేపు మీరు అడిగారనుకోండి, నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పాలన్నమాట. స్టార్టింగ్ నుంచి నేను చెప్పలేను కదా! అందుకోసం ఇవాళే ప్రాక్టీస్ చేయండి. ఇవాళ ప్రాక్టీస్ చేస్తేనే ఇవాళ డౌట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకి. లేదు సార్ నేను మర్చిపోలేదు, నాకు టైం లేదు ఇది అన్నారనుకోండి, ఇప్పుడు 1 అవర్ ప్రాక్టీస్ చేసినా చాలన్నమాట. సో, ఈవినింగ్ వరకు 1 అవర్ టైం దొరుకుతది కదా! చాలు కదా అది. హ్మ్.